హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మిస్టరీ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే థగ్ సిఆర్ 143/24. ఫ్రెండ్స్, ఒకే రోజు రెండు హత్యలు ఎలా జరిగాయి, ఈ రెండు హత్యలకి మధ్య ఏవైనా సంబంధం ఉందా, ఈ రెండు హత్యలు వెనక దాగి ఉన్న రహస్యాన్ని ఒకే ఆఫీసర్ కనిపెట్టాడా లేదా అన్నదే ఈ థగ్ సిఆర్ 143/24 మూవీ స్టోరీ. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్, నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే బీచ్ పక్కన దీపక్ అనే ఒక వ్యక్తిని ఎవరో కత్తితో పొడిచి చంపేసి ఉంటారు. అయితే ఆ డెడ్ బాడీకి కొంచెం దూరంలోనే ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ ఉంటారు. అదే సమయంలో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి చూడగా అప్పటికే దీపక్ చనిపోయి ఉంటాడు. కానీ ఆ దీపక్ ని ఎవరు చంపారు అన్న విషయం మాత్రం పోలీసులకు తెలియకుండా ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క రమేష్ అనే వ్యక్తిని కూడా ఎవరో కత్తితో పొడిచి హత్య చేసేసి ఉంటారు. అయితే అది చేసింది ఎవరో కూడా పోలీసులకు తెలియకుండా ఉంటుంది. ఈ రెండు హత్యల గురించి కూడా ఒక జర్నలిస్ట్ ఒక స్పెషల్ ఫోకస్ న్యూస్ ను టెలికాస్ట్ చేస్తూ సిటీలో రెండు హత్యలు జరిగాయి, ఆ సీరియల్ కిల్లర్ ఎవడో అదే పనిగా ఇలా హత్యలు చేస్తున్నాడు, కానీ పోలీసులు ఇంతవరకు ఈ హత్యలు ఎవరు చేశారో అన్నది కనిపెట్టలేదు అని ఒక న్యూస్ ను టెలికాస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చనిపోయినటువంటి దీపక్ అనే వ్యక్తికి ఒక అన్నయ్య ఉంటాడు. తను కూడా ఇంతకు ముందు పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేసి జాబ్ మానేసి ఇప్పుడు పెద్ద పొలిటీషియన్ గా చలామణి అవుతూ ఉంటాడు. అప్పుడే ఆ దీపక్ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడడానికి అక్కడికి కొంతమంది పోలీసులు రావడంతో ఆ ఇంట్లో ఉన్న ప్రియా అనే అమ్మాయి వెంటనే అక్కడ దీపక్ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్లి అంకుల్ మిమ్మల్ని కలవడానికి కొంతమంది వ్యక్తులు వచ్చారు అని చెప్తూ ఉంటుంది. దాంతో ఆ దీపక్ బ్రదర్ వెంటనే బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని చూసి, మీరు ఇంకా నా తమ్ముడిని హత్య చేసిన వాళ్ళని కనిపెట్టలేదా, త్వరగా ఆ హత్య చేసింది ఎవరో కనిపెట్టండి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న మంచి పోలీస్ ఆఫీసర్ ని నియమించి నా తమ్ముడిని ఎవరు హత్య చేశారో త్వరగా కనిపెట్టండి, వాడిని మాత్రం నేను అంత ఈజీగా వదిలిపెట్టను అంటూ ఉంటాడు. దాంతో పోలీసులు సరే అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చి మన డిపార్ట్మెంట్ లో మంచి ఆఫీసర్ ఎవరు ఉన్నారో అని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు ఈ మూవీలో హీరో అయినటువంటి సూర్యని చూపించడం జరుగుతుంది. ఈ సూర్య కూడా ఒక పోలీస్ ఆఫీసర్ గా సిన్సియర్ గా డ్యూటీ చేస్తూ ఉంటాడు. సూర్య తన వైఫ్ తో కలిసి గుడికి వెళ్లి ఉన్న సమయంలో పై అధికారులు తనకి ఫోన్ చేసి, నువ్వు న్యూస్ చూసే ఉంటావు కదా, ఆ రెండు హత్యల కేసుల్ని నువ్వే సాల్వ్ చెయ్యాలి అని ఆ రెండు కేసుల్ని కూడా సూర్యకే ఇస్తారు. ఆ వెంటనే సూర్య బీచ్ దగ్గర ఎక్కడైతే దీపక్ చనిపోయాడో అక్కడికి వెళ్లి మొత్తం ఎంక్వైరీ చేసి, అక్కడ మనకు మూవీ స్టార్టింగ్ లో దీపక్ డెడ్ బాడీ దగ్గర ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు కదా, నిజానికి అక్కడ 6 గొడవ పడి ఉంటారు. ఆ 6 కూడా పిలిపించి, మీరు అక్కడ గొడవ పడుతున్నప్పుడు దీపక్ ని ఎవరో పొడి చేశారు, అది మీరు చూడలేదా అని అడుగుతాడు. వాళ్ళెవరో కూడా మాకేమీ తెలియస్తారు, మేము చూడలేదు అని అంటూ ఉంటారు. దాంతో ఆ సూర్య బాగా ఆలోచించి, సరే మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి, అవసరం వస్తే పిలుస్తామని చెప్పి వాళ్ళని పంపించేసి వెంటనే తన లేడీ అసిస్టెంట్ ని పిలిచి, ఈ 6 మందిని మీరు బాగా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని అంటాడు. ఆ వెంటనే సూర్య మరొక పోలీస్ ఆఫీసర్ ని చూసి, ఆ రెండవ కేసులో రమేష్ అనే వ్యక్తిని ఎవరో పొడిచి చంపేశారు కదా, ఆ కేసు గురించి ఎంక్వైరీ చేశారని అడుగుతాడు. దానికి ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ, సార్ ఆ రమేష్ కేసు గురించి మేము రమేష్ వాళ్ళ ఫ్యామిలీని కూడా ఎంక్వైరీ చేశాం, కానీ వాళ్ళు చెప్పేది మాత్రం, సార్ ఆ రమేష్ ని ఎవరూ చంపలేదు, తనకు తాను చంపుకొని ఆత్మహత్య చేసుకుని తను జీవ సమాధి అయిపోయినట్లుగా ఆ రమేష్ వాళ్ళ బామర్ది చెప్తున్నాడు అని పోలీస్ ఆఫీసర్ ఆ సూర్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ మాటలు విన్న సూర్య కూడా ఆశ్చర్యపోతూ తనకు తాను చంపుకొని జీవ సమాధి అవ్వడం ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా పోలీస్ ఆఫీసర్ మళ్ళీ సూర్యాని చూసి, ఒకసారి మీరు ఈ వీడియోని చూడండి అని అంటాడు. ఆ వీడియోలో చనిపోయినటువంటి రమేష్ బావమరిది మీడియా వాళ్ళతో మాట్లాడుతూ, నా బావని ఎవరూ చంపలేదు, తనకు తానే చనిపోయాడు, తను జీవ సమాధి అయిపోయాడు, అతనికి మేము పెద్ద సమాధిని కట్టాలనుకుంటున్నాము అని చెప్పి ఉంటాడు. ఇదే మాటల్ని ఆ చనిపోయినటువంటి రమేష్ వాళ్ళ భార్య కూడా చెప్పి ఉంటుంది. ఇది మొత్తం చూసినటువంటి సూర్య వెంటనే తన అసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్ ని చూసి, నువ్వు వెంటనే ఆ రమేష్ ఫ్యామిలీ మొత్తాన్ని నా దగ్గరికి తీసుకునిరా, నేను విచారిస్తాను అని అంటాడు. ఆ వెంటనే రమేష్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా సూర్య దగ్గరికి తీసుకురావడంతో సూర్య
సూర్య అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా ఆ రమేష్ భార్య, రమేష్ బావమరిది, రమేష్ కూతురు కూడా ఒకే మాట మీద ఒకే సమాధానం చెప్తూ ఉంటారు. అంటే దృశ్యం మూవీలో లాగా సమాధానం చెప్తూ ఉంటారు. ఆ సమయంలోనే రమేష్ బావమరిది సూర్యని చూసి, సార్ మేము చెప్పే మాటలు మీకు నమ్మకంగా లేకపోతే ఒక స్వామీజీ ఉన్నాడు, అతన్ని కూడా అడగండి, అతనికి కూడా ఈ విషయం తెలుసు అని అంటాడు. దాంతో సూర్య వెంటనే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళమని తన అసిస్టెంట్ ని పిలిచి, వీళ్ళేదో ఒక స్వామీజీ గురించి చెప్పారు కదా, ఆ స్వామీజీని కూడా పిలువు, అతన్ని కూడా ఎంక్వైరీ చేద్దామని అడుగుతాడు. అక్కడికి వచ్చినటువంటి స్వామీజీ సూర్యాని చూసి, నిజమే సార్, ఆ రమేష్ ఎందుకో నేను జీవ సమాధి అవుతాను అని నాకు చెప్తూ ఉండేవాడు, ఇప్పుడు అన్నంత పని చేశాడు అని అంటూ ఉంటాడు. అయితే సూర్య చాలా కోపంగా ఆ స్వామీజీని చూసి, నిజం చెప్పు, నువ్వే కదా ఆ రమేష్ ని చంపేశావు అని అనడంతో ఆ మాటలు విన్న స్వామీజీ చాలా భయపడుతూ, సార్ నాకు ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు, ఆ ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చి పోలీసులు నిన్ను ఎంక్వైరీ చేస్తే ఈ విధంగా చెప్పమని చెప్పారు అంటాడు. దాంతో సూర్య అండ్ టీం వెంటనే ఆ రమేష్ వాళ్ళ ఫ్యామిలీని పిలిచి నిజం చెప్పండి, లేదంటే మీకు పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేస్తామని చెప్పడంతో వాళ్ళు భయపడి జరిగింది చెప్పడం మొదలు పెడతారు. స్టోరీ గతానికి వెళ్తుంది. రమేష్ మంచి బిజినెస్ చేస్తూ ఆర్థికంగా బాగా స్థిరపడి ఉంటాడు. అప్పుడే రమేష్ దగ్గరికి తన బావమరిది వచ్చి, బావా నాకు కొంచెం డబ్బులు సహాయం చేయి, నేను కూడా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తాను అంటూ ఉంటాడు. దానికి ఆ రమేష్ వాళ్ళ వైఫ్ కూడా, నా తమ్ముడికి కూడా సహాయం చేయండి, తను కూడా బిజినెస్ చేస్తాడు అని అంటూ ఉంటుంది. అయితే ఆ రమేష్ మాత్రం తన వైఫ్ ని చూసి, నేను నీ తమ్ముడికైతే ఒక్క పైసా కూడా ఇవ్వను, ఇప్పటికే తనకి చాలా డబ్బులు ఇచ్చాను, అతనికి రూపాయి అంటే వాల్యూ లేదు, చాలా డబ్బుల్ని పోగొట్టాడు, ఇక మీద తనకి మాత్రం నేను ఏ డబ్బులు ఇవ్వను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో రమేష్ బావమరిది చాలా బాధపడుతూ ఉండడంతో అక్కడికి రమేష్ భార్య వచ్చి తన తమ్ముడిని చూసి, నువ్వేం బాధపడకు, మీ బావ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అని అంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి రమేష్ చాలా లేట్ గా తన బెడ్రూమ్ లోకి వెళ్లబోతూ ఉండగా పక్క రూమ్ లో ఉన్నటువంటి తన కూతురు డ్రగ్స్ తీసుకుంటూ ఉంటుంది. అది చూసినటువంటి రమేష్ వెంటనే తన కూతురు దగ్గరికి వెళ్లి తన కూతురు చేతిలో ఉన్న డ్రగ్స్ ని కిందకి తోసేసి, అసలు నువ్వేం చేస్తున్నావు, నీకైనా అర్థం అవుతుందా అని అంటూ ఉంటాడు. అయితే డ్రగ్స్ కింద పడిపోయింది అన్న కోపంతో డ్రగ్స్ మత్తులో ఉన్నటువంటి ఆ రమేష్ కూతురు రమేష్ గొంతు పట్టుకుని నలుముతూ, డ్రగ్స్ మత్తులో ఉన్నటువంటి ఆ రమేష్ కూతురు రమేష్ ని కత్తితో పొడి చేస్తుంది. దాంతో ఆ రమేష్ రక్తం గాయాలతో బయటికి రాగా బయట ఉన్నటువంటి తన బావమరిది, ఏంటి బావ ఏమైంది, ఈ రక్తం ఏమిటి, త్వరగా పద హాస్పిటల్కి వెళదామని అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఆ రమేష్ వైఫ్ వచ్చి తన తమ్ముడిని చూసి, నువ్వు తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళవద్దు, దానికన్నా ముందు మనం ఆ ఆస్తిని నా పేరు మీదకి రాయించుకోవాలి అని డాక్యుమెంట్స్ మీద రమేష్ వేలిముద్రలన్నీ కూడా తీసుకుంటుంది. ఆ తర్వాత రమేష్ భార్య, ఇప్పుడు తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిపోతే ఆ కేసులో నా కూతురు ఇరుక్కుంటుంది, ఎలా అయినా నా కూతుర్ని ఈ కేసులో నుంచి తప్పించాలి అని ప్లాన్ చేసి రమేష్ ఇంటి నుంచి దూరంగా వెళ్లి తనకు తాను పొడుచుకుని చనిపోయాడు అన్న విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తారు. అలా జరిగిందంతా పోలీస్ ఆఫీసర్ సూర్యకి చెప్పడంతో ఇదంతా కూడా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడే పోలీస్ పై అధికారులు ఆ సూర్యకి ఫోన్ చేసి, ఈ రమేష్ కేసుని బాగా సాల్వ్ చేసేసావు, ఆ దీపక్ కేసుని కూడా నువ్వే త్వరగా సాల్వ్ చేయాలి, ఈ రమేష్ కేసుకి మరియు దీపక్ కేసుకి ఏదైనా సంబంధం ఉందా అని అడుగుతారు. దానికి ఆ సూర్య మాట్లాడుతూ, లేదు సార్, ఈ రెండు కేసులకి ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దీపక్ అన్నయ్య సూర్యకి ఫోన్ చేసి, నా తమ్ముడు కేసుని ఏమైంది, దాన్ని త్వరగా సాల్వ్ చెయ్యండి అని అంటూ ఉంటాడు. సూర్య మాట్లాడుతూ, సార్ ఇప్పుడు అదే పనిలో ఉన్నాం, వెంటనే మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళని ఒకసారి నా దగ్గరికి పంపించండి, ఎంక్వైరీ చెయ్యాలి అని అంటాడు. దాంతో దీపక్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో పని వాళ్ళని సూర్య దగ్గరికి పంపించడంతో సూర్య ఆ పని వాళ్ళని చూసి, చనిపోయినటువంటి దీపక్ ఎలాంటి వాడు అని అడగ్గా అందరూ కూడా చాలా మంచివాడు అని అంటూ ఉంటారు. దానికి ఆ సూర్య పని వాళ్ళని చూసి, దీపక్ కి మరియు తన వైఫ్ కి ఏమైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతాడు. ఆ పని వాళ్ళు సూర్యాని చూసి, సార్ మాకు తెలిసి అలాంటిది ఏమీ లేదు, వాళ్ళిద్దరూ కూడా బాగానే ఉంటారు అని చెప్పడంతో సూర్య వెంటనే వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి అసలు ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో సూర్య అసిస్టెంట్ సూర్యాని చూసి, సార్ కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయి ఈ దీపక్ నన్ను మోసం చేశాడు, నా ఫొటోస్ తీసుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేసి నన్ను శారీరకంగా వాడుకున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది, కానీ ఆ పోస్ట్ పెట్టిన వెంటనే మళ్ళీ ఆ పోస్ట్ ని ఎందుకో డిలీట్ చేసేసింది సార్, ఒకసారి ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని అంటుంది. ఆ మాట విన్న సూర్య వెంటనే ఆ అమ్మాయిని అక్కడికి పిలిపించి, ఎందుకు నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేశావు అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి మాట్లాడుతూ, సార్ త్వరలో నాకు పెళ్లి ఉంది, ఈ విషయం బయటికి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అని అంటూ ఉండడంతో సూర్య మాత్రం నువ్వేం భయపడకు, ఈ విషయం ఎవరికీ తెలియదు, అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు.
అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతూ, సార్ దీపక్ మీరు అనుకున్నంత మంచివాడు కాదు, తను చాలా చెడ్డవాడు. నన్ను ప్రేమిస్తున్నట్టుగా నటించి నా ప్రైవేట్ ఫొటోస్ ని తీసుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేసి నన్ను శారీరకంగా వాడుకున్నాడు. ఆ తర్వాత నన్ను మోసం చేశాడు. ఆ మోసాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. ఆ బాధలోనే నేను సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెట్టాను. అలా నేను పోస్ట్ చేసిన వెంటనే నాకు చాలా మంది అమ్మాయిలు కూడా ఫోన్ చేసి మమ్మల్ని కూడా ఆ దీపక్ మోసం చేశాడు అని చాలా మంది నాకు కాల్స్ చేశారు. ఇవన్నీ తెలుసుకుని నేను ఒక్కసారిగా షాక్ అయ్యి దీపక్ ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడని ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే ఆ దీపక్ చాలా పలుకుబడి ఉండడంతో నాకు ఫోన్ చేసి, నువ్వు వెంటనే ఆ పోస్ట్ ని డిలీట్ చేయి, లేదంటే నీ అంతు చూస్తాను అని బెదిరించి నా చేత ఆ పోస్ట్ ని డిలీట్ చేయించాడు. ఇది మొత్తం జరిగి చాలా సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా నేను పూర్తిగా మర్చిపోయి నా జీవితాన్ని జీవిస్తున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి సూర్య వెంటనే తన అసిస్టెంట్ ని చూసి, ఈ దీపక్ మ్యారేజ్ కి ముందు మ్యారేజ్ తర్వాత ఎలా ఉన్నాడు, అతని గురించి నాకు పూర్తి డీటెయిల్స్ కావాలి, ఎంక్వైరీ చెయ్యండి అని అంటాడు. ఆ తర్వాత సూర్య అసిస్టెంట్ వెంటనే సూర్యని చూసి, సార్ మీరు చెప్పినట్లుగానే ఆ దీపక్ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాం. ఆ దీపక్ వాళ్ళ ఇంట్లో ప్రియా అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దీపక్ కి చుట్టాల అమ్మాయి అవుతుంది. ఆ ప్రియాని కూడా ఈ దీపక్ చాలా హింసించి చాలా రకాలుగా వాడుకున్నాడు. అలాగే పెళ్లి తర్వాత కూడా కళ్యాణి అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న విషయం మాకు తెలిసింది. కానీ ఆ కళ్యాణి ఎవరో ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆ కళ్యాణి ఫోటో కోసం ప్రయత్నిస్తున్నాను. ఆ ఫోటో దొరకగానే నీ దగ్గరికి తీసుకుని వస్తాను అని అంటాడు. ఆ తర్వాత సూర్య వెంటనే ప్రియాని పిలిపించి, నువ్వే కదా ఆ దీపక్ని చంపింది, దీపక్ చనిపోయిన రోజు నీ సెల్ ఫోన్ టవర్ కూడా ఆ బీచ్ దగ్గర ఉంది, నిజం చెప్పు అని అడుగుతాడు. దాంతో ఆ ప్రియా భయపడుతూ, లేదు సార్ నేను తననేమీ చంపలేదు, ఆ దీపక్ నన్ను చాలా విధాలుగా వాడుకునేవాడు, నన్ను టార్చర్ చేసి శారీరకంగా వాడుకున్నాడు, ఆ రోజు కూడా నాకు ఫోన్ చేసి బీచ్ దగ్గరికి రమ్మని చెప్పడంతో నేను అక్కడికి వెళ్ళాను అని అంటుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. అలా దీపక్ పిలవడంతో ప్రియా ఆ బీచ్ దగ్గరికి వెళ్ళగా దీపక్ అప్పటికే అక్కడ కింద పడిపోయి ఉంటాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ ఉండగా మరికొంతమంది అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని కూడా విడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సీన్ నే మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించడం జరుగుతుంది. అలా ప్రియా జరిగింది చెప్పడంతో సూర్య వెంటనే ఆ ప్రియాని చూసి, సరే అయితే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు అతను చనిపోయాడు, ఆల్రెడీ ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు అని చెప్పావు కదా, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో నువ్వే కనిపెట్టు అని. స్టార్టింగ్ లో 6 అక్కడ గొడవ పడ్డారు అని తెలుసుకుని వాళ్ళని తీసుకువచ్చి ఎంక్వైరీ చేశాడు కదా, ఆ 6 కూడా మళ్ళీ స్టేషన్ కి తీసుకుని వచ్చి ఆ ప్రియా ముందు నిల్చోబెట్టి, ఈ 6 అక్కడ గొడవ పడింది ఎవరో చెప్పు అని అడుగుతాడు. దాంతో ప్రియా వెంటనే ఆ 6 చూసి ఆ ఇద్దరిని కూడా కనిపెడుతుంది. ఆ ఇద్దరు పేర్లు ఒకరు మహేష్ కాగా మరొకరు మాథ్యూస్. సరిగ్గా అదే సమయంలో సూర్యకి తన టీంలోని కానిస్టేబుల్ ఆ దీపక్ అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి కళ్యాణి ఫోటోని ఆ సూర్యకి పంపిస్తాడు. సూర్య ఆ ఫోటోని చూడగా ఆ ఫోటోలో ఉన్న కళ్యాణి పక్కన మహేష్ నిలబడి ఉంటాడు. అప్పుడే సూర్యకి ఈ కళ్యాణి మరి ఎవరో కాదు మహేష్ వైఫ్ అని తెలుస్తుంది. దాంతో సూర్య వెంటనే మహేష్ దగ్గరికి వెళ్లి, ఆ చనిపోయిన దీపక్ నీ వైఫ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని నువ్వే కదా తనని చంపావు అని అడుగుతాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. మహేష్ చాలా ధనవంతుడిగా ఉంటూ మంచి బిజినెస్ చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ మహేష్ పని ముగించుకుని ఇంటికి రాగా అప్పటికే తన కొడుకు పిట్స్ వచ్చి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటాడు. దాంతో తను వెంటనే తన కొడుకుని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేయించగా తన కొడుకుకి నయం అవుతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత కళ్యాణి ఇంటికి రాగా మహేష్ వెంటనే కళ్యాణిని చూసి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. దానికి ఆ కళ్యాణి మాత్రం చాలా రూడ్ గా సమాధానం చెప్తూ, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని అంటూ ఉంటుంది. మహేష్ తన వైఫ్ ను చూసి, నేను ఇంటికి రావడం కొంచెం లేట్ అయి ఉంటే మన అబ్బాయి పరిస్థితి ఏమయ్యేదో నీకు తెలుసా, నువ్వు కొంచెమైనా వాడిని పట్టించుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న కళ్యాణి మాత్రం, నువ్వు మరీ అంత ఫీల్ అవ్వకు, వాడు అసలు నీ కొడుకే కాదు అని అంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న మహేష్ వెంటనే ఆ కళ్యాణిని కొట్టడంతో కళ్యాణి కూడా చాలా కోపంగా మహేష్ ని చూసి, ఏంటి నన్ను కొడుతున్నావు, నీకు తెలియదా, నువ్వు నన్ను సుఖ పెట్టడం లేదు, ఇక్కడంతా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావంతే, నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, వాడు నీ కొడుకు కాదు, వాడు నీకు పుట్టలేదు అని అంటుంది. దానికి ఆ మహేష్ కోపంతో ఆ కళ్యాణిని కొట్టబోతూ ఉండగా కళ్యాణి ఆ మహేష్ ని చూసి, నువ్వు నన్ను ఈ విధంగా టార్చర్ చేస్తే నేను ఇక్కడ ఉండను, నా పుట్టింటికి వెళ్లిపోతాను అని పై రూమ్ లోకి వెళ్లిపోతుంది. ఆ మాటలు విన్న మహేష్ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత కళ్యాణి మహేష్ మీద గొడవ పడి ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే మహేష్ దగ్గరికి తన ఫాదర్ వచ్చి, ఆ కొడుకు నీకు పుట్టకపోయినా నువ్వు సొంత కొడుకులా తనని పెంచుతున్నావు, ఇందులో నీ తప్పేమీ లేదు, నీ వైఫ్ ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుందో కూడా నా మనుషుల ద్వారా కనిపెట్టేశాను, వాడికి సరైన బుద్ధి చెప్పాలి అని
ఆ కళ్యాణితో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి దీపక్ ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటోని చూసినటువంటి మహేష్ కి ఒక విషయం గుర్తుకు వస్తుంది. నిజానికి మహేష్ కి మరియు కళ్యాణికి పెళ్లైన కొత్తల్లో అక్కడికి దీపక్ తన వైఫ్ ని తీసుకుని వచ్చి ఆ సమయంలో కూడా దీపక్ ఆ కళ్యాణిని చెడు దృష్టితో చూస్తూ తనకు సైట్ కొడుతూ ఉంటాడు. అంటే దీన్ని బట్టి తెలిసేది ఏమిటి అంటే కళ్యాణి మ్యారేజ్ కి ముందు నుంచి ఆ దీపక్ తో ఎఫ్ఐఆర్ లో ఉంది అని తెలుస్తుంది. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నటువంటి మహేష్ ఖచ్చితంగా ఎలాగైనా దీపక్ ని చంపాలి అని డిసైడ్ అవుతాడు. అందుకే నేను ఆ దీపక్ని చంపాలి అని కత్తి తీసుకుని బీచ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దీపక్ని కత్తితో పొడిచి చంపేశాను. ఆ తర్వాత అక్కడికి మాథ్యూస్ వచ్చి గొడవ పడ్డాడు. ఆ తర్వాత అందరూ కూడా అక్కడికి వచ్చారు అని చెప్తాడు. ఇప్పుడు దీపక్ని చంపింది ఎవరో తెలిసిపోవడంతో ఈ కేసుని క్లోజ్ చేయవచ్చు అని సూర్య అనుకుంటూ ఉండగా ఇంతలో పక్కనే ఉన్నటువంటి మాథ్యూస్ ఆ సూర్యని చూసి, సార్ ఆ మహేష్ అబద్ధం చెప్తున్నాడు, నిజానికి ఆ దీపక్ని చంపింది నేను అంటాడు. ఆ మాటలు విన్న సూర్య ఒక్కసారిగా షాక్ అవుతూ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అనగా దానికి ఆ మాథ్యూస్ సమాధానం చెప్తూ అవును సార్ ఆ దీపక్ ని చంపింది నేనే అంటూ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. ఇక్కడే స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఒక స్కూల్లో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉండగా ఆ ఫంక్షన్ లో పాటలు పాడడానికి చాలా మంది వచ్చి ఉంటారు. మాథ్యూస్ కూడా అక్కడ పాట పాడడానికి వచ్చి ఉంటాడు. అదే స్కూల్లో మాథ్యూస్ కొడుకు కూడా చదువుకుంటూ ఉండడంతో ఈ రోజు ఇక్కడ పాడడానికి మా నాన్న కూడా వస్తున్నాడు అని తన ఫ్రెండ్స్ అందరికీ కూడా గొప్పగా చెప్పి ఉంటాడు. ఆ తర్వాత మాథ్యూస్ పాడడానికి అక్కడికి వస్తాడు. అయితే ఆ మాథ్యూస్ వికలాంగుడు కావడంతో అక్కడికి కుంటుకుంటూ వస్తూ ఉండడంతో అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మాథ్యూస్ ను చూసి చాలా నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మాథ్యూస్ కొడుకు దగ్గరికి తన ఫ్రెండ్స్ వచ్చి ఈ రోజు నీ ఫాదర్ కూడా వచ్చి ఇక్కడ పాటలు పాడతాడు అని చెప్పావు కదా, మీ నాన్న ఎక్కడా అని అడుగుతారు. దానికి ఆ మాథ్యూస్ కొడుకు మాథ్యూస్ ను చూపిస్తే తను కుంటుతున్నాడు అని తన ఫ్రెండ్స్ తనని ఎగతాళి చేస్తారు అని అక్కడ ఉన్నటువంటి మరొక సింగర్ ని చూపించి అతనే మా నాన్న అంటాడు. అయితే ఇదంతా గమనించినటువంటి మాథ్యూస్ నేను కుంటుతున్నానని తన ఫ్రెండ్స్ దగ్గర చెప్తే తనని ఆట పట్టిస్తాడని ఈ విధంగా చెప్తున్నట్లుగా ఉన్నాడు అని ఆ రోజు రాత్రి మాథ్యూస్ చాలా బాధపడుతూ ఉంటాడు. అది గమనించినటువంటి మాథ్యూస్ కొడుకు మాథ్యూస్ ని చూసి నానా నేను వేరే వాళ్ళని నా తండ్రి అని చెప్పడం నువ్వు చూసావు కదా నానా, అక్కడ నేను నువ్వే నా తండ్రి అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తారు నానా, నన్ను క్షమించు, అందుకే నేను వేరే వాళ్ళని నా తండ్రిని చెప్పాను అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న మాథ్యూస్ మాత్రం చాలా కోపంగా తన కొడుకుని పక్కకు తోసేసి బారులో మందు తాగడానికి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా మాథ్యూస్ తన కొడుకు సారీ చెప్పినప్పటికీ తన కొడుకుని పక్కకు తోసేసి బారుకు వచ్చి ఫుల్ గా మందు తాగుతూ ఉంటాడు. ఆ సమయంలో తన వైఫ్ తనకి మళ్ళీ ఫోన్స్ చేస్తూ ఉంటుంది. అయినా మాథ్యూస్ మాత్రం ఆ ఫోన్ లిఫ్ట్ చేయకుండా మందు తాగుతూ ఉంటాడు. పక్కనే ఉన్న మాథ్యూస్ ఫ్రెండ్ ఎందుకు నీ వైఫ్ అన్నిసార్లు ఫోన్ చేస్తుంది, ఏమైందో ఒకసారి ఫోన్ ఎత్తి మాట్లాడు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆ మాథ్యూస్ తన ఫ్రెండ్ ని చూసి జరిగిందంతా కూడా తనకు చెప్పడంతో మాథ్యూస్ ఫ్రెండ్ మాథ్యూస్ ని చూసి వాడు చిన్న పిల్లవాడు, వాడిని కూర్చోబెట్టుకుని వాడికి అర్థమయ్యేలాగా చెప్తే వాడు ఎప్పుడూ కూడా మరోసారి ఈ తప్పు చేయడు, దీని గురించి నువ్వు పెద్దగా బాధపడకు అని అంటాడు. ఆ తర్వాత మాథ్యూస్ ఫుల్ గా మందు తాగి ఇంటికి వెళ్ళగా అక్కడ తన వైఫ్ చాలా రక్తం మడుగుల్లో కూర్చుని ఉంటుంది. ఏమైంది అని అడగ్గా తన వైఫ్ మాథ్యూస్ ని చూసి నువ్వు నీ కొడుకు సారీ చెప్తున్నా పట్టించుకోకుండా తనని తోసి ఇక్కడి నుంచి వెళ్లిపోయావు కదా, నువ్వు తనని తోసినప్పుడు తన కింద పడి తలకు బాగా దెబ్బ తగిలి రక్తం చాలా పోయింది, అందుకే నీకు ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్దామని చెప్పి ఫోన్ చేశాను, కానీ నువ్వు ఫోన్ ఎత్తలేదు, మన కొడుకు రక్తం కారిపోయి విలవల్లాడుతూ నా చేతిలోనే చనిపోయాడు అని చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి మాథ్యూస్ నా కొడుకు మరణానికి నేనే కారణమని తనే స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోతాడు. ఆ తర్వాత 1 year కి తను కావాలని తన కొడుకుని చంపలేదు, అదేదో యాక్సిడెంట్ లాగా అయిపోయింది అని 1 year తర్వాత మాథ్యూస్ ని జైలు నుంచి రిలీజ్ చేసేస్తారు. అలా రిలీజ్ అయినటువంటి మాథ్యూస్ వెంటనే ఇంటికి వెళ్లి చూడగా తన వైఫ్ మూర్తి అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. దాంతో మాథ్యూస్ వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని అక్కడి నుంచి వచ్చేసి తను ఒక మ్యూజిక్ స్కూల్ ని స్టార్ట్ చేసి ఉంటాడు. తన మ్యూజిక్ స్కూల్ దగ్గరికి లీనా అనే ఒక మహిళ కూడా వస్తూ ఉంటుంది. ఈ లీనా మరెవరో కాదు, దీపక్ వాళ్ళ వైఫ్ అయి ఉంటుంది. ఆ లీనా మాథ్యూస్ తో చాలా మంచిగా మాట్లాడుతూ ఉండడంతో కొన్ని రోజులకి మాథ్యూస్ కూడా ఆ లీనాని ఇష్టపడడం మొదలు పెడతాడు. ఒక రోజు లీనా తన ఆఫీస్ లో వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి రాగా ఆ సమయంలో తన హస్బెండ్ అయినటువంటి దీపక్ బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటాడు. లీనా బెడ్ మీద పడుకుని ఉండగా ఆ బెడ్ మీద ఎవరిదో లేడీస్ వెంట్రుకలు కనిపించడంతో అప్పుడే ఆ లీనాకి తన హస్బెండ్ మీద డౌట్ వచ్చి తన మొబైల్ ఫోన్ ని చెక్ చేస్తుంది. అప్పుడే ఆ దీపక్ కి ఒక లేడీ నుంచి ఒక మెసేజ్ కూడా రావడంతో ఆ మెసేజ్ అన్నిటినీ కూడా తను చెక్ చేస్తుంది. దాని ద్వారా లీనాకి దీపక్ తన ఇంట్లో లేని సమయంలో ఎవరో వేరే అమ్మాయిని తీసుకువచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు అని తెలుసుకుని ఇదే విషయాన్ని మాథ్యూస్ దగ్గరికి వెళ్లి చెప్పి నాకు దీపక్ కి పెళ్ళయి 3
సంవత్సరాలు అవుతుంది. కానీ 4 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరూ కూడా ఈ ఎఫ్ఐఆర్ని కొనసాగిస్తున్నట్లు ఉన్నారు. ఆ దీపక్ నన్ను మోసం చేసి చాలా ఇబ్బందులు పెట్టాడు. నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? నువ్వు ఆ దీపక్ని ఎలాగైనా చంపేయాలి అని అంటుంది. ఆ మాట్లాడినటువంటి మాథ్యూస్ కొంచెం భయపడుతూ ఉండడంతో లీనా వెంటనే ఆ మాథ్యూస్ని చూసి నువ్వేం భయపడకు, నిన్ను నేను చాలా త్వరగా బయటికి తీసుకుని వచ్చేస్తాను. అలాగే నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు కూడా ఇష్టం అని నాకు తెలుసు. మనమిద్దరం కూడా పెళ్లి చేసుకుందాం అని అంటుంది. ఇది మొత్తం విన్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ సూర్య, నువ్వు చెప్పినది వింటుంటే నువ్వు కూడా ఆ దిలీప్ ని చంపే అవకాశం ఉంది. అయినా నిన్ను నేను ఎన్నిసార్లు అడిగాను, అప్పుడెందుకు నిజం చెప్పలేదు అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి మాథ్యూస్ సూర్యాని చూసి, సార్ ఆ లీనా నన్ను ప్రేమిస్తున్నానని త్వరగా నిన్ను బయటికి తీసుకుని వచ్చి మనం ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందామని చెప్పింది. కానీ నన్ను మర్చిపోయి తను విదేశాలకి వెళ్లిపోయింది అని, మీ కానిస్టేబుల్ ఆ లీనా విదేశాలకి వెళ్లిపోయింది అని మీ దగ్గర చెప్తున్నప్పుడే నాకు తెలిసింది. అందుకే మీకు నిజం తెలియాలని ఇప్పుడు నిజం చెప్తున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి సూర్య ఈ మాథ్యూస్ నిజం చెప్తున్నాడో లేదో తెలుసుకోవాలి అని ఆ మాథ్యూస్ మొదటి భార్యని పిలిచి ఎంక్వైరీ చేయగా, తను మొదట్లో నా గురించి చెప్పిందంతా నిజమే సార్, కానీ తను జైలుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఎందుకంటే ఆ తర్వాత నేను ఎప్పుడూ కూడా మాథ్యూస్ ని కలవలేదు అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో దీపక్ బ్రదర్ దీపక్ని చంపింది ఎవరో తెలిసిపోయింది అని వెంటనే గన్ను తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి రాగా, అక్కడ మహేష్ మరియు మాథ్యూస్ ఇద్దరు కూడా కూర్చుని ఉంటారు. దీపక్ బ్రదర్ వెంటనే సూర్యాని చూసి, ఈ ఇద్దరిలో నా తమ్ముడిని చంపింది ఎవరో చెప్పు, నేను వెంటనే వాళ్ళని చంపాలి అని గన్ బయటికి తీస్తాడు. అది చూసినటువంటి సూర్య వెంటనే దీపక్ బ్రదర్ ని చూసి, నువ్వు పోలీస్ స్టేషన్ లో ఎవరిని చంపినా నా జాబ్ పోతుంది, ప్లీజ్ ఇక్కడ అలాంటివి ఏమీ చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు. అయితే ఆ దీపక్ బ్రదర్ మాత్రం, అధికారంలో ఉంది నేను, నీ మీదకి ఏమీ రాకుండా చూసుకుంటాను, ఈ ఇద్దరిలో ఎవరు నా తమ్ముడిని చంపిందో చెప్పు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మహేష్ మరియు మాథ్యూస్ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. అది చూసినటువంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ వీళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు అని వాళ్ళిద్దరినీ కూడా విడదీస్తారు. అప్పుడు మహేష్ వెంటనే సూర్యాని చూసి, సార్ నిజమే సార్, నేను ఆ దీపక్ ని చంపలేదు, ఆ దీపక్ ని చంపింది ఈ మాథ్యూస్ అని అంటాడు. ఆ మాటలు విన్న పోలీసులందరూ కూడా, ఈ విషయం నువ్వు ముందెందుకు చెప్పలేదు అని అంటూ ఉంటారు. దానికి ఆ మహేష్ మాట్లాడుతూ, నేను ఆ దీపక్ ని చంపాలనుకున్న మాట వాస్తవమే, కానీ నేనైతే ఆ దీపక్ ని చంపలేదు, నిజంగానే ఆ మాథ్యూస్ చంపాడు అని అంటూ ఉండడంతో అక్కడే ఉన్న మాథ్యూస్, అవును నేనే ఆ దీపక్ ని చంపాను, నా చేతులతో ఆ దీపక్ ని పొడిచి చంపాను అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది చూసినటువంటి దీపక్ బ్రదర్, నువ్వే నా తమ్ముడిని చంపావా అంటూ కోపంతో తన దగ్గర ఉన్న గన్నుతో ఆ మాథ్యూస్ ని షూట్ చేసి చంపేస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత న్యూస్ లో దీపక్ ని చంపింది మాథ్యూస్, ఆ మాథ్యూస్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళుతూ ఉండగా మాథ్యూస్ తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు జరిగిన కాల్పుల్లో ఆ మాథ్యూస్ చనిపోయాడు అనే న్యూస్ వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా పోలీస్ ఆఫీసర్ సూర్య చేతగాని తరం వల్లనే జరిగింది అని అతనిని సస్పెండ్ చేశారు అని న్యూస్ లో చెప్తూ ఉంటారు. ఈ న్యూస్ ని సూర్య ఇంట్లో కూర్చొని చూస్తూ ఉంటాడు. అలా సూర్య చాలా బాధపడుతూ ఉండడంతో సూర్య దగ్గరికి తన వైఫ్ వచ్చి, మీరు ఇలా బాధపడకండి, మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళి వద్దామని అంటూ ఉంటుంది. అప్పుడే సూర్య వైఫ్ చేతికి ఒక బ్యాండ్ ఉండడం చూసినటువంటి సూర్య, ఈ బ్యాండ్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు. దానికి సూర్య వైఫ్ మాట్లాడుతూ, నేను స్కూల్ దగ్గర నుంచి మన పాపను తీసుకువచ్చే సమయంలో అక్కడ ఒక మదర్ ఈ బ్యాండ్ నాకు వేసింది అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి సూర్య, మాథ్యూస్ డెడ్ బాడీని కూడా ఒక మదరే తీసుకుని వెళ్ళింది, అసలు ఆ మదర్ కి మాథ్యూస్ కి ఏంటి సంబంధం తెలుసుకోవాలి అని ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ మదర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మూర్తి కూడా వస్తాడు. మూర్తి మరెవరో కాదు, మాథ్యూస్ వైఫ్ కి సెకండ్ హస్బెండ్ ఉన్నాడు కదా, అతనే మూర్తి. ఆ మూర్తి సూర్య దగ్గరికి వచ్చి, సార్ నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉండగానే ఇంతలో అక్కడికి మదర్ వస్తూ ఉంటుంది. దాంతో ఆ మదర్ ని చూసి మూర్తి సైలెంట్ అయిపోతాడు. అక్కడికి మదర్ రావడంతో సూర్య ఆ మదర్ ని చూసి మాట్లాడుతూ ఉంటాడు. సూర్య మదర్ని చూసి, మాథ్యూస్ చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీని మీరే తీసుకుని వెళ్ళారు కదా, ఆ మాథ్యూస్కి మీకు ఏమిటి సంబంధం అని అడుగుతాడు. అప్పుడు ఆ మదర్ సూర్యాని చూసి మాట్లాడుతూ, మాథ్యూస్ తన కొడుకుని చంపాను అని పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యి శిక్ష అనుభవించి రిలీజ్ అయిన తర్వాత కూడా తన కొడుకు సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చుని చాలా బాధపడుతూ తనను తాను చంపుకోవాలి అనుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలోనే నేను మాథ్యూస్ దగ్గరికి వెళ్ళి అతని బాధని అర్థం చేసుకుని, నువ్వు చనిపోవడం కాదు, నీలో మంచి టాలెంట్ ఉంది, నువ్వు మా స్కూల్లోకి వచ్చి పిల్లలకి నీ సంగీతాన్ని నేర్పిస్తే పిల్లలందరూ కూడా మంచిగా ప్రయోజకులు అవుతారు అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి మాథ్యూస్ కూడా చనిపోకూడదు అని తను కూడా ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి అక్కడ సంగీతం నేర్పిస్తూ ఉంటాడు.
అలా మాథ్యూ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా సంగీతాన్ని నేర్పిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే మదర్ ఒకసారి ఆ మాథ్యూస్ దగ్గరికి మన స్కూల్ సాఫీగా రన్ అవ్వడం కోసం చాలా ఫండ్స్ అవసరం, అవన్నీ కూడా ఈ మేడం గారే ఇస్తూ ఉంటారు అని లీనాని ఆ మాథ్యూస్ కి పరిచయం చేస్తుంది. ఆ సమయంలోనే లీనా మాథ్యూస్ ని చూసి నాకు కూడా మ్యూజిక్ నేర్పిస్తారా అని తనతో పరిచయం చేసుకుని ఉంటుంది. అలా జరిగిందంతా కూడా మదర్ సూర్యకి చెప్తూ ఉన్న సమయంలో సరిగ్గా అదే సమయంలో మదర్ ని ఎవరో పిలవడంతో మదర్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు సూర్య వెంటనే అక్కడ ఉన్నటువంటి మూర్తిని చూసి నువ్వు ఇంతకు ముందు ఏదో చెప్పబోయి ఆగిపోయావు కదా, అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటాడు. అప్పుడు ఆ మూర్తి అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. సరే ఆ దీపక్ బ్రదర్ ఈ మాథ్యూస్ మరియు మహేష్ ఇద్దరిని చంపడానికి గన్ను తీసుకుని వచ్చాడు కదా, ఆ సమయంలో మాథ్యూస్ మరియు మహేష్ ఇద్దరు కూడా గొడవ పడ్డారు గుర్తుంది కదా. నిజానికి అక్కడ వాళ్ళు గొడవ పడలేదు, వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్నారు అని అంటాడు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ స్టేషన్ లో మహేష్ మాథ్యూస్ ని చూసి నువ్వు ఆ దీపక్ ని చంపలేదు కదా, నువ్వెందుకు ఆ దీపక్ ని నువ్వే చంపావని నింద మొత్తం నీ మీద వేసుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి ఆ మాథ్యూస్ మాట్లాడుతూ సార్ మీకు ఒక విషయం చెప్పనా, ఆ రోజు బెడ్ మీద వెంట్రుకలు కనిపించినప్పుడే తన హస్బెండ్ మీద తనకు అనుమానం వచ్చింది. అప్పుడే తన హస్బెండ్ ని సీక్రెట్ గా ఫాలో అయినప్పుడు రివీల్ అయ్యింది ఏమిటో తెలుసా, ఆ దీపక్ ఎఫ్ఐఆర్ లో ఉన్నది మరి ఎవరితోనో కాదు, నీ వైఫ్ కళ్యాణితోనే ఉన్నాడు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత లీనా తన హస్బెండ్ ని చంపమని నన్ను కోరింది. నేను ఆ లీనా కోసం ఏమీ చేయలేదు. నేను ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆ స్కూల్ రన్ అవ్వాలి అంటే చాలా ఫండ్స్ అవసరం, అందుకోసమే నేను ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా సాఫీగా జీవించాలి అని లీనా కోసం అని ఆ దీపక్ని చంపాలనుకున్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఆ లీనా మమ్మల్ని అందరినీ కూడా మోసం చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోయింది సార్. తను అలా వెళ్లిపోవడం వల్ల ఈ స్కూల్ కి ఫండ్స్ రావు. ఆ స్కూల్ పరిస్థితి, ఆ పిల్లల పరిస్థితి తలుసుకుంటేనే చాలా భయం వేస్తుంది. నేను మీరు చేసిన ఈ నేరం మొత్తం కూడా నా మీదే వేసుకుని జైలుకి వెళ్లిపోతాను, కానీ మీరు మాత్రం నాకు ఒక ప్రామిస్ చెయ్యండి. మీరు బయట ఉండి ఖచ్చితంగా మీరు ఇంత డబ్బులు సంపాదించారు కదా, ఆ స్కూల్ పిల్లల బాగోగులన్నీ మీరే చూసుకోవాలి అని అంటాడు. ఆ మాటలు విన్న మహేష్ మనసు కరిగిపోయి నువ్వు నా నేరం మొత్తం కూడా నీ మీద వేసుకుని జైలుకి వెళ్ళడానికి డిసైడ్ అయ్యావు, నేను ఖచ్చితంగా నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఆ పిల్లలందరూ బాగోగులు నేనే చూసుకుంటాను. ఇప్పుడు నాకంటూ ఎవరూ లేరు కదా, ఆ పిల్లలే నాకున్నారు, వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చదివిస్తాను అని ఆ మాథ్యూస్ కి ప్రామిస్ చేసి ఉంటాడు. ఇలా జరిగిందంతా కూడా మూర్తి ఆ సూర్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఆ మదర్ వస్తూ ఉంటుంది. ఆ మదర్ వచ్చి సూర్యతో మాట్లాడుతూ ఈ స్కూల్లో పిల్లలకు సహాయం చేయడానికి చాలా డబ్బులు అవసరం సార్, మా కష్టాలన్నీ తీర్చడానికి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు అని అక్కడికి వచ్చినటువంటి మహేష్ ని చూపిస్తుంది. ఆ మహేష్ అక్కడికి వచ్చి ఈ పిల్లలందరూ బాగోగులు నేనే చూసుకుంటాను అని ఆ మదర్ కి చాలా డబ్బులు ఇచ్చి వీళ్ళ బాధ్యత నేను తీసుకుంటాను అని అంటూ ఉంటాడు. ఇది మొత్తం చూసినటువంటి పోలీస్ ఆఫీసర్ సూర్య నేను సస్పెండ్ అయినా పర్వాలేదు, ఈ మహేష్ వల్ల పిల్లలకి చాలా న్యాయం జరుగుతుంది అని ఆ మహేష్ ని మాత్రం అరెస్ట్ చేయకుండా ఆ కేసుని అక్కడతోనే వదిలేస్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఒక ఫేమస్ రైటర్ అయినటువంటి ఆద్యాని ఎందుకు అంతమంది చంపాలనుకుంటున్నారు, అసలు ఆద్యాయికి వాళ్ళకి మధ్య గల సంబంధం ఏమిటి, ఆద్యాని కాపాడడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎందుకు ఆద్యాకి దూరంగా ఉన్నాడు, చివరికి ఆద్య వాళ్ళందరి నుంచి బ్రతికి బయటపడగలదా లేదా అన్నదే 2022వ సంవత్సరంలో గుజరాతీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి రక్త బీజ్ మూవీ స్టోరీ. ఈ గుజరాతీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.